చైనాలో మరో రాకెట్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఎగిరిన రాకెట్ కాసేపటికే కుప్పకూలింది. అడవుల్లో భారీ శబ్దంతో కూలి పేలుడు సంభవించింది. ఈ సంఘటనకు సంబంధించిన విషయాన్ని రాకెట్ను తయారు చేసిన కంపెనీ ఆదివారం వెల్లడించింది. ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని బీజింగ్లో టియాన్లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ రాకెట్ను తయారు చేసింది. టియాన్లాంగ్ 3 అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరిందని సదరు సంస్థ వెల్లడించింది. గాల్లోకి ఎగిరిన కాసేపటికే సెంట్రల్ చైనాలోని గ్యాంగి అనే పర్వత ప్రాంతంలో పడిపోయింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత పర్వత ప్రాంతంలో చెట్లకు మంటలు అంటుకున్నాయి. రాకెట్ తొలి దశను పరీక్షిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు అధికారులు. నిర్మాణ లోపాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే మంటలు అంటుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. జనావాసాల్లో పడకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పిందని సదరు సంస్థ పేర్కొంది. ఈ వీడియో లైవ్ టియాన్లాంగ్ టెక్నాలజీ సంస్థ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోలను కంపెనీ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ వీడియోపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా టియాన్లాంగ్ 3 రాకెట్ను స్కై డ్రాగన్ 3 పేరిట చైనా అభివృద్ధి చేస్తోంది. చైనాలో రాకెట్ ప్రయోగాల కోసం ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఇచ్చారు. దాంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలలను ఏర్పాటు చేసుకున్నాయి. హెనాన్ ప్రావిన్స్ లో ఈ సంస్థ ఉన్న చోట దాదాపు 8 లక్షల మంది ప్రజలు నివాసం ఉన్నారు. ఈ రాకెట్ ప్రమాదం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే సిచువాన్ ప్రావిన్స్ లోని ఓ రాకెట్ శిథిలాలు కూలాయి. షీచాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2 రాకెట్ ప్రయోగం జరిగిన కాసేపటికే శిథిలాలు జనావాసాలపై పడ్డాయి. ఈ ఘటన మరొక ముందే మరో రాకెట్ ప్రమాదం చైనాలో చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.